మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు కానీ అడ్వకేట్ ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడం. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారు అడుగుతారు. కోర్టు వారిని అడుగుతారు. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. గోరి ఇటు సికింద్రాబాద్కి మొదట ప్రత్యక్షమైన నేపథ్యంలో కూడా కొన్ని అంశాలను, కొన్ని వివాదాలు లేవనెత్తింది. సో అనంతరం కూడా ఆమె 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటించడం, అనంతరం గుజరాత్కి వెళ్ళడం, ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం, ఇటు ఆమె మరికొన్ని అంశాల్లో కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఎట్టకేలకు మోకిలా పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. ఒక న్యాయవాది మాట్లాడుతున్న ఒకసారి మనం ఏం ఆధారాలు ప్రొడ్యూస్ చేశారు? ఆధారాలు అంటూ కోర్టులో ఏం చేసిరు అన్నది తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళ మీద ఉన్న అలిగేషన్ ఏంటంటే బయటెక్కడనో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర ఏదో చేస్తాము, ఇంకా పూజలు పునస్కారాలు అట్లాంటివి చేసి మీకు ఏమంటారు విముక్తి కల్పిస్తామని అట్లాంటి కొన్ని విషయాలు తీసుకొని మోసం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అదే విషయమై కంప్లైంట్ చేస్తున్నారు. మన జడ్జి ముందు మాట్లాడే అవకాశం ఉందా? నేను తప్పు చేయలేదు, కావాలని పెట్టారు అన్నట్లు ఏమన్నా విన్నపించుకుందా? అలాంటి ఏం లేదండి. తన ముఖంలో ఏ మాత్రం కూడా అట్లాంటి ప్రస్తావనే కనబడలేదు. కోర్టు వారు అడిగినా కూడా బాధ లాంటి విషయాలు కూడా తన ఫేస్ లో ఎట్లాంటి సందర్భంలో కూడా మేము చూడలేకపోయాము. ఇరికిపోయాను, కోర్టుకు వచ్చాను, జైలుకి పోతున్నాను పశ్చాత్తాపం ఏం లేదు. అట్లాంటి పశ్చాత్తాపం అన్నది ఏం మాత్రం కూడా ఆమె ముఖంలో కనబడలేదు. కోర్టు వారు అడిగారు, అడ్వకేట్ కూడా పెట్టుకునే స్తోమత లేదని మాత్రమే ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మరి తను కార్లు అవన్నీ చాలా మెయింటైన్ చేస్తారు కానీ అడ్వకేట్ ను పెట్టుకునే పరిస్థితి కూడా లేదని చెప్పేసి వారు చెప్పడం అన్నది కొంచెం సిగ్గు చేయడం. సాక్ష్యాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు పోలీసులు. తెలియదండి. ఇప్పటికిప్పుడు వాదనలు అంటూ ఏమి జరగవండి. కేవలం ఇది తనని కస్టడీలోకి తీసుకోవడం మాత్రమే. రిమాండ్ చేశారు, తను కస్టడీలో ఉండి 1 వీక్ చేశారండి. 1 వీక్ తర్వాత వారికి కస్టడీలో వాళ్ళను ఎంక్వైరీ చేసిన తర్వాత ఏంటన్నది సాక్ష్యాధారాలు మొత్తం పోలీసు వాళ్ళు మీకు విన్నవిస్తారు. పోలీసులు కస్టడీ కావాలని కోరారా? మళ్ళీ కస్టడీ ఆల్రెడీ విధించింది కోర్టు. ఫర్దర్ గా కావాలంటే కోర్టు వారు అడుగుతారు. కోర్టు వారిని అడుగుతారు. 7 days అండి. 7 days ఇచ్చారు. 7 days రిమాండ్ ఇచ్చారు. మళ్ళీ కస్టడీకి తీసుకునే ఛాన్స్ ఉంది.